నగరంలోని ఇందిరమ్మ ఇండ్ల స్థలంపై భూ వివాదం విషయమై కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదంలో బీఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. దుష్ప్రచారం, అవాస్తవ కథనాల ద్వారా సామాజిక ఐక్యతను భంగపరచడాన్ని యత్నిస్తే ఈ చట్టం ప్రకారం చర్య చేసుకోబడుతోంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు సమక్షంలో భూమి హద్దులు పరిశీలించి వివాదాన్ని సఖ్యం పరంగా పరిష్కరించారు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాలు లేదా మతభేదాలు సృష్టించే ఉద్దేశంతో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ అసత్య ప్రచారాలను వెంట ఇలాంటి సత్యం లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి స్థలంలో ఎలాంటి విభేదాలు లేవంటూ కావాలి అనే దుష్ప్రచారం చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి, ప్రజా సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న నాయకులు తాండూరు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమానికి లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యతిరేకులు అన్నారు. ఈ శ్మశాన వాటికలో ఎలాంటి కబ్జా జరగలేదంటూ ప్రస్తుతం ఉన్న నాయకులు నిజం తెలుసుకుని మాట్లాడాలి అని పేర్కొన్నారు. కానీ చివరికి నిజం గెలిచింది. ముస్లిం రాజకీయ నాయకులు మరియు కమ్యూనిటీ పెద్దలు స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవాలను పరిశీలించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. అక్కడ ప్రజల ఐకమత్యంతో కలిసికట్టుగా ముందుకు సాగాలి అని, పరస్పర గౌరవం మరియు సహకారంతోనే సమాజం నిజమైన ప్రగతిని సాధిస్తుంది అని తెలిపారు. రోడ్ కోనతోని ఆ స్తంభం కనిపిస్తున్న రోడ్ కు ఇక్కడ స్తంభం కనిపిస్తుంది. ఆ స్తంభంతో ఈ రాయి తీయరా, ఈ రాయికి డోరీ ఇక్కడ వేసుకోవాలి. అందరికి దేవుడు, హిందూకి దేవుడు, ముస్లిం దేవుడు. నేను ఒక్కటి సరి చేస్తున్నా. बोले तो बड़ा नहीं होता। ఊళ్ళో లేని చెప్పలే మాటలే అని ఉండోళ్ళు అర్థమైంది. దాంతో అవును సరే జరుగు. ఇప్పుడు నీ ఇష్టంతో దివార్ से ఒక గజం ఇటు మీరు చేస్తాడు కదా. అవును ఇది ఉంది కదా. ఒక విషయం ఆగా ఉంది కదా. ఇప్పుడు మీకు ఈ కొన చూపించిన కదా, అటు జరుగు. ఇక ఈ కొనకు ఈ కొన ఉంది కదా, ఈ కొనతో చక్కగా ఆడ కూడా 3 ఫీట్ మీరు ఈడవాలి. झाड़ बता दे और हमारे हिंदू भाइयों को आदाब। आज सुबह 9:30 बजे मुझे एक सियासी पार्टी के लीडर का फ़ोन आया था कि थोड़ा आइए, एक मिनट बात करना है। लेकिन मैं जाने के बाद वहाँ पर मालूम हुआ कि मैलवार के खबरस्तान का एक इशू चल रहा है। 6 महीने पहले भी ये इशू मैलवार के नौजवानों के ज़रिए मेरे पास आया था। मैं लोगों को भी वही बात बोला था कि आप लोग फिक्र मत करो, हम लोग एक मरतबा टाइम निकाल के आते मैलवार, बिठा के बात करके इस मसले को हल करेंगे बोले। लेकिन वो वक्त अब आया। अब आने बाद 3-4 दिन से मुझे भी टच में थे, लेकिन जुमा का प्रोग्राम बनाया था मैं बशीराबाद और मैलवार के
हम सब मिलके जाएंगे बोलकर इत्तेफाक से आज जुमा मेरे सामने बात आई, तो हम बोले कि भाई जुमा तक क्यों, चलिए हम चलेंगे बोल के हमारे कमल अतर साहब को, अब्दुल रऊफ साहब को, और फिर हमारे वहाँ पर जाने के बाद हमारे वहाब साहब भी, हमारे सादिक साहब भी, सब लोग जिम्मेदार वहाँ पर बैठे हुए थे कि मैं बोला भाई तो आप लोग टाइम मत दो, अभी चलेंगे, अब हमारे सारे कामों को छोड़ के हम जाकर वहाँ पर क्या मसला है हल करा के आएंगे। मगर यहाँ पर आने के बाद मुझे एक चीज़ नज़र आई कि हिंदू और मुस्लिम में जो इत्तेहाद है, यहाँ जो मोहब्बत है, इधर हिंदूला मुस्लिंला ఏం ప్రేమ ఉంది, నేను ఎక్కడ కూడా ఇంతకాలం చూడలేదు, నేను మీ ఊర్లో మీ గ్రామంలో చాలా ప్రేమ ఉంది, ఎవరుగా ముందర ఒకరికి కొన్ని ఏం చెప్పలేదు, ఆల్రెడీ ఇక్కడ బాటా మొత్తం జేసీబీతో बुनियाद दो इंजन दी, यहाँ पर ऑलरेडी क्या है बुनियाद मारे हुआ है, वो बुनियाद के ऊपर ही बुनियाद से हट के वो लोग बना रहे हैं। लेकिन कुछ बच्चों का, यहाँ के लोगों का, जिम्मेदारों का कुछ ये था कि भाई थोड़ा हट के बनाना, लेकिन उस बात को भी वो लोग कबूल कर लिए हैं हमारे हिंदू भाई। उसके बाद यहाँ पर एक छोटी सी मंदिर, हनुमान मंदिर का ये है, बसवाना मंदिर का यहाँ पर कट्टा था, उसको जाने के लिए भी रास्ता बोले, तो मुस्लिम भाई उस चीज़ के लिए भी कबूल कर लेके कि बिल्कुल आपका भगवान अलग नहीं है, हमारा अलग नहीं है, हिंदू भाई बोले, उनकी बात के ऊपर वो भी रास्ता छोड़े। बराए यहाँ के जो भी इशू थे हम सारे जिम्मेदार आकर करे हैं। लेकिन मैं एमएलए साहब से एक रिक्वेस्ट कर रहा हूँ कि एमएलए साहब 2 साल का अर्सा हो चुका है, यहाँ पर ये कब्रिस्तान को फंड सैंक्शन हुआ था, 1-2 साल पहले ही यहाँ पर बुनियादें मारे हुए हैं। अब इस इशू को ख़त्म करना है तो आप इमीडिएटली आपके पर्सनल फंड से या पर्सनल आपका अमाउंट या क्या भी देकर आप पहली फुर्सत में यहाँ पर 2 कंपाउंड वाला तरफ से कब्रिस्तान को अगर बना देंगे तो यहाँ के हिंदूज़ भी और यहाँ के मुस्लिम्स भी आपका शुक्रिया अदा करेंगे। अगर आप इसको ऐसी पेंडिंग डाल लेंगे तो फिर हम लोग खामोश तो नहीं बैठेंगे। हमारी जो टीम है, आप भेजें, आप हमको ये मसला हल कर आओ बोलकर, हम आपकी बात रखते हुए आपके भाई साहब को बदनाम करने की सियासतदान कोशिश करें। मैं उन लोगों का नाम लेना नहीं चाह रहा हूँ, लेकिन हमारे जिम्मेदारों को भी गलतफहमी पैदा करके उनको बात बोलने लगाए हैं, लेकिन वो लोग भी अपनी तरफ से कुछ बोले नहीं। लेकिन सामने उनके ये लीडर जो उनके इख्तलाफात हैं, उनके नाम लेने की वजह से श्रीनिवास रेड्डी साहब को भी तकलीफ ही है। लेकिन 4 महीने पहले भी मैं श्रीनिवास रेड्डी साहब के साथ बैठा था, बात करा था, लेकिन वो शख्सियत ऐसी नहीं है, बिल्कुल फेयर आदमी है, और हम उनसे जाके मिलने के बाद ही मालूम होता है कि कौन आदमी कैसा है। हम जब तक उनके करीब नहीं गए तो कोई आदमी कैसा है मालूम नहीं होता। लेकिन मैं सबसे ज़्यादा मैं यहाँ के हिंदू भाइयों को मुबारकबाद देता हूँ कि और यहाँ पर जो ज़माने हम जिसका नाम सुनते आए हुए हैं कि सिकंदर खान साहब, उनकी फैमिली यहाँ पर गाँव वालों को हमेशा लेके चलती है, और इसमें 6 महीने पहले भी मैं सिकंदर खान साहब से रब्ता पैदा करा था, उनसे भी यहाँ की तफसील लिया था, उन्होंने भी मुझे तफसील बताए। अल्हम्दुलिल्लाह मैं उनका भी शुक्रिया अदा करता हूँ कि अब उनके ख़ानदान में भी वो बड़े हैं। अब मैं गाँव वालों से भी ये कहूँगा कि उन्होंने बड़े हैं, अब उनको लेकर चलिए आप लोग भी, क्योंकि वो एक शख्सियत बाकी है आपके दरमियान में। और मैं एमएलए साहब से फिर एक मरतबा रिक्वेस्ट कर रहा हूँ, और एमएलए साहब के जो भी माइनॉरिटीज़ के उनके साथ सियासतदान लोग हैं, उनसे भी गुजारिश कर रहा हूँ कि इस कब्रिस्तान को और जो भी कब्रिस्तान में पेंडिंग है, उन कब्रिस्तानों को अगर बाउंड्री वाल के लिए अमाउंट सैंक्शन कराए तो काम हो जाएगा। लेकिन यहाँ का बहुत अहम है, ज़रूरी है। मैं ये समझता हूँ कि 15-20 दिन में एमएलए साहब ज़रूरी इसके ऊपर कदम उठाते हुए सर्वे कराकर इसके डॉक्यूमेंट वगैरह प्रोसीडिंग वगैरह भी बना के मुस्लिम को हैंड ओवर करेंगे, हिंदूज़ को भी जो रास्ता है वो बताकर उसको भी हैंड ओवर करेंगे। और इंदिरा कॉलोनी के जो घरें दे रहे हैं उनको पट्टा भी अलाट कर देना, उनको भी अमाउंट वगैरह जो भी देना है वो भी अगर काम करे तो उनका भी काम कर लेते वो लोग, उनका भी काम हो जाता है, दोनों कम्युनिटी का काम हो जाता है। और ये दोनों कम्युनिटी भी आपके साथ हैं, आपको वोट डालकर जिताए हैं, आप इनको नाराज़ मत करिए, आप इनको नर्वस होने मत दीजिए, आप जल्द से जल्द इनका फंड सैंक्शन करा के काम कीजिए। और इसमें हमारे वहाब साहब और हमारे सादिक साहब उनकी टीम जो हमारे साथ आई है, मैं इन तमाम का, और मैं कमल अतर साहब का भी शुक्रिया अदा करता हूँ, अब्दुल रऊफ साहब का भी शुक्रिया अदा करता हूँ जो मुझे मौका दिया है। मैं ये बात कहते हुए अपनी बात को ख़त्म करता हूँ, और श्रीनिवास रेड्डी साहब से बात कर रहा हूँ कि आप दिल बर्दाश्त मत हो जाए, जो बातें आप पे इल्ज़ामात लगे थे वो इल्ज़ामात को अभी इसी ज़रिए से हम यहाँ पर इल्ज़ामात को ख़त्म कर दिए हैं। जो हमारे वहाब भाई लगाए थे, वहाब भाई को भी कोई बोले थे, लेकिन वो इस वीडियो के ज़रिए से यहाँ पर वो इल्ज़ामात को ख़त्म कर दिए कि श्रीनिवास रेड्डी साहब बहुत फेयर आदमी है, ऐसे आदमी नहीं है बोल के बोले हैं। बिल्कुल श्रीनिवास रेड्डी साहब का इसमें दखल नहीं है, किसी का भी दखल नहीं है, छोटी मोटी बातों को लेकर किए थे। मैं ये जो टाइम दिया गया है, मुझे मौका दिया गया है, मैं तमाम हिंदू भाइयों को और मुस्लिम भाइयों का, खासकर नौजवानों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। खुदा सबको दिए थे, लेकिन उसके बाद यहाँ पर काम शुरू हो चुका था। लेकिन यहाँ के जो खुसूसी गांव की जो सियासत है, इस सियासत के एतबार से एक बदलाव करने की कोशिश की गई थी। और यहाँ पर आने के बाद हमने देखा और पूरे देखकर यहाँ के हिंदू मुस्लिम भाई पूरे मिलकर एक मसले को हल कर रहे हैं। और इससे पहले एक मैं बात किया था जो श्रीनिवास रेड्डी साहब के बारे में,
और श्रीनिवास रेड्डी साहब खुद मेरे से मुलाकात करके ये कहे हैं कि भाई मेरे से इन्वॉल्वमेंट कुछ भी नहीं है, आप तहकीकात कर लीजिए, मैं इसके अंदर कुछ भी, मेरा इसके अंदर सर कुछ भी ये नहीं है, हाल में बदनाम किया जा रहा। श्रीनिवास रेड्डी साहब कहें, उसके बाद यहाँ आने के बाद हम सबसे यहाँ पर एक तहकीकात किए हैं और मालूम किए हैं श्रीनिवास रेड्डी साहब का इसमें इन्वॉल्वमेंट कुछ भी नहीं है। श्रीनिवास रेड्डी साहब बेकसूर है और एमएलए साहब से गुजारिश है फौरी जो यहाँ पर हिंदू मुस्लिम जो भाई है और यहाँ पर जो बाउंड्री वाल क्या से जो ये किया जा रहा है, फौरी आपके एचडीएफ फंड में से यहाँ पर बाउंड्री वाल सैंक्शन किया जाए। सैंक्शन करके यहाँ पर एक मसले को पूरा मतलब सदा के लिए एक मसले का हल हो जाता है। मैं उम्मीद करता हूँ और यहाँ के जो मुसलमान भाइयों से और यहाँ के हिंदू भाइयों से इंशाल्लाह आगे वे मिलके रहेंगे, आगे भी इंशाल्लाह जो भी काम है मिलके करेंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमने बशीराबाद मंडल और मैलौर गांव को आज हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट एमआईएम हादी भाई और मुस्लिम वेलफेयर एसोसिएशन सदर और कमलातर साहब और हमारे नौजवान सीनियर लीडर और साबिका टाउन प्रेसिडेंट रऊफ साहब और हमारे तालुका इंचार्ज सादिक साहब और हमारे बशीराबाद मंडल प्रेसिडेंट आमिर साहब और टाउन वर्किंग प्रेसिडेंट फरज साहब पूरे मिलकर दौरा किए हैं। और हमारे जो रफ़ीक हमारे मुशीर और हमारे मशवरा देने वाले और हसनुद्दीन भाई भी हमारे साथ में हैं। और मैं ये बताना चाहता हूँ గ్రామంలో శ్మశాన వాటిక మరియు ఇంద్రమ్మ ఇండ్లు గురించి మొన్నటి నుంచి ఏదైతే ఒక వీడియో వేసినాక వహాబ్ గారు ఏదైతే ఈడ ఒక సమస్య వచ్చింది, శ్మశానంలో ఇండ్లు కడుతున్నారని మన మనోహర్ రెడ్డి గారికి ఒక వారం కిందట కూడా దృష్టికి తీసుకొచ్చిండు. అయితే ఈడ ఇల్లు ఏదైతే స్థలం ఉన్నది దానికి మార్కులు ఇవ్వడానికి తహసీల్ ఆఫీస్ నుంచి వచ్చి సెక్రటరీ గారు ఇక్కడ ఆ స్థలం చూపిస్తే ఇక్కడ ముస్లింలు మరియు హిందువుల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఒక ఇష్యూ అయితే దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి పేరు మరియు ఎమ్మెల్యే గారి తమ్ముడు పేరు కూడా వచ్చింది. ఆ విషయంలో మళ్ళీ చింతిస్తూ నేను కానీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు కమలాతర్ భాయ్ గారు మరియు హాదీ భాయ్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంఐఎం ఆయన మళ్ళా వహాబ్ గారికి కూడా పిలిచి ఈ ఇష్యూలో సాదిక్ భాయ్ గారు కూడా సికందర్ భాయ్ గారు కూడా పెద్దలకు అందరికీ పిలిచి ఈ విషయంలో నాకు ఎలాంటి పాత్ర లేదు, కావాల్సి ఈ ఇష్యూలో నన్ను లాగుతున్నారు, నా ప్రమేయం ఏది లేదు ఈ ఇష్యూలో అని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మన వహాబ్ గారు కూడా ఆ మాటలు ఏదైతే చెప్పిండ్రో అది దాంట్లో నిజం లేదు. ఎవరో ఈడికెళ్ళి ఒక ఫోన్ చేసి ఆయన పాత్ర ఉన్నది, ఆయన చేపిస్తున్నారని చెప్పడం జరిగింది. దానివల్ల ఆ మాటలు నేను చెప్పడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోవడానికి మైల్వార్ గ్రామం సందర్శించి మేము ఇక్కడ ముస్లింలకు హిందువుల పెద్దలకు పిలిపించి అంతా చూసినాక ముస్లిం పెద్దలకు హిందువుల పెద్దలకు అందరికీ పిలిచి సామరస్యంగా ఇష్యూని సెటిల్ చేసినాము. పెద్ద ఏం ఇష్యూ లేదు, ఇష్యూ అసలు లేదు ఇక్కడ. నేను ఇక్కడ చూస్తే మేము పెద్దలందరం ఇక్కడ చూసినాము, ఇష్యూ అసలు లేనే లేదు. కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గ్యాప్ రావడానికి హిందూ ముస్లిం చేయడానికి కొంతమంది ఇష్యూ చేయడానికి చూసిండ్రు. కానీ ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడే తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఈ ఇష్యూ ఏమన్నది వెంటనే సెటిల్మెంట్ చేయాలని చెప్పిండ్రు. పెద్దలు మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెంటనే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. అందరినీ తీసుకొని వచ్చి మేము ఇక్కడ చూస్తే కొంచెం ఇక్కడ గుడికి కూడా పోవడానికి తొవ్వ కావాలంటే పెద్దలు మన సికందర్ గారు కూడా హాదీ భాయ్ గారు కూడా వహాబ్ భాయ్ మన కమలాతర్ భాయ్ గారు సాదిక్ భాయ్ గారు కూడా ఇక్కడ పెద్దల తమన్నా గారు మళ్ళీ వేరేళ్ళు పెద్దలు కూడా కురువోళ్ళు కానీ ఇంకా వేరే కులాల వారు కూడా వచ్చి అందరూ సామరస్యంగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. ఈ గ్రామస్తులకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఇది చాలా మంచి గ్రామం, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి 1 ఫీట్ 2 ఫీట్ల గురించి ఇష్యూ ఉండే అందరు సామరస్యంగా పరిష్కారం చేసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారి తరఫు నుండి మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎప్పటికీ
మృతులు కానీ మళ్ళీ పండుగలు కానీ అందరు కలిసిమెలిసి చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ హాదీ భాయ్ కానీ కమల్ భాయ్ గారు కానీ మన సుహాబ్ భాయ్ గారు కానీ సాదిక్ భాయ్ గారు కానీ మరియు సికందర్ భాయ్ గారు కానీ ఊరోళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. आवाज दो అంటే మనం आवाज दो हम एक है ఏమన్నారా అనాలి आवाज दो అంటే हम एक है అనాలి. अस्सलाम वालेकुम